ఇప్పుడు రీసెంట్‌గా రామ్ చరణ్ గారు ఏంటంటే కడప దర్గాకెళ్లారనమాట. సో, అక్కడికెళ్ళడం వల్ల కొంతమంది ఏందంటే ఇలా ఎందుకు వెళ్లారు? అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్లారని చెప్పి కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో, దానిపైన వాళ్ళు అపోజ్ చేస్తున్నారు గానీ, బట్ రామ్ చరణ్ గారు ఏంటంటే ఫిల్మ్ నగర్‌లో ఒక హనుమాన్ టెంపుల్ కట్టించారంట. మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదే అండి. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఎప్పుడు కూడా ఏదొచ్చినా కూడా మెగా ఫ్యామిలీ పైనే పట్టడం అలవాటైపోయింది జనాలందరికీ. సో, ఈ పొలిటికల్ పార్టీలు కూడా ఎప్పుడు దొరుకుతారు, అటు చిరంజీవి గారు కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఎప్పుడు దొరుకుతారని చూస్తుంటారు అనమాట. సో, ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ గారు మాల ధారణ చేసుకుని ఆ కడప దర్గాకి వెళ్ళడం ఏదైతే ఉందో అది కొంచెం అటు బీజేపీ శ్రేణుల్లో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పొచ్చు. సో, వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇట్లా చేయడం ఏంటి, ఇలా చేయడం తప్పు కదా. అలాగే ఆ పార్టీ వాళ్ళనే కాదు, హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఇట్లా చేయడం తప్పు కదా, రామ్ చరణ్ గారికి క్షమాపణలు చెప్పాలంటున్నారు. అసలు ఏంటంటే ఆయనకు పిలిస్తే వెళ్ళారు. సో, మీరు తిరిగి ఆయన చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు కోరుకోవడం కూడా తప్పు. ఎందుకంటే ఆయన చాలా చేశాడు ధర్మం కోసం. మీకన్నా మీరు మాట్లాడే వాళ్ళకన్నా కూడా మీరు ఏం చేయలేదో దానికన్నా ఎక్కువ చేశాడు ఆయన. సో, ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హనుమాన్ టెంపుల్ కట్టించారు, అది ఎవరికి తెలియదు. సో, నో నీడ్. అక్కడికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి చూస్తే ఆ సోప మీద చూస్తే తప్ప చిరంజీవి గారి పేరు కనపడదు. సో, మరి ఈయన ప్రతి రూపాయి ఈయన పెట్టి కట్టించాడు ఆయన. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా హనుమాన్ భక్తులు ఫస్ట్ నుంచి. అంటే అలానే కాకపోయినా చిరంజీవి గారు అయితే హనుమాన్ భక్తులు కాబట్టి ఆయన సినిమాల రెఫరెన్స్ కూడా చాలా చూపిస్తారనమాట. అలాగే డివోషన్ ప్లేస్ కి వెళ్ళడం కూడా జరుగుతుంది. అదండి, వీళ్ళ టోటల్ ఫ్యామిలీ అంతా హనుమాన్ భక్తులే. సో, ఏంటంటే వీళ్ళ మీద రాయి ఇసురాలు అన్నప్పుడు ఎక్కడ దొరుకుతారు, ఇట్లాంటి ఏమైనా దొరికినప్పుడు ఏంటంటే దానిలో అదే దేనిలో నేర్కోవడం అంటారు కదా, మరమరాల్లో చిల్లర ఏరుకునే బ్యాచ్ అన్నట్టు. సో, అట్లా ఇక్కడ ఎప్పుడు దొరుకుతారా వేసేద్దాం, అటాక్ చేద్దాం. ఇది పర్టికులర్ గా రాజకీయ పరంగా టార్గెట్ చేస్తున్నారా లేదా? అలా ఏం లేదు. ఆయనకి అవసరం లేదండి. ఆయన ఏదో ఒక హీరో, ఆయన ఇంట్లో కూర్చున్నా పని అయిపోద్ది ఆయనకి. ఎందుకు వెళ్ళారంటే పిలిచారు గౌరవంగా. ఒక హీరో, ఆయన ఒక స్టార్ హీరో హోదాని ఆయన పిలిచారు. సో, ఇంకో హీరోని పిలిచి ఇంకో హీరో వెళ్ళేవాడు. ఈయన అట్లా చాలా మంది పిలుస్తారు, వెళ్తా ఉంటాడు అనమాట. ఇప్పుడు పిలిచిన టైంలో ఆయన మాల వేసుకున్నాడు, ఆయన తప్పు కాదు. నేను రాలేనని చెప్పలేడు కదా, నేను దాన్ని ఏమంటారు, పిలిచినప్పుడు నో అనలేడు. ఆల్రెడీ కమిట్ అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు మాలధారణ ఉంది, ఏం ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేయలేదు. అక్కడ వాళ్ళు ఏదైతే చూపిస్తారో అదంతా చూసి అంతవరకు చేసి వచ్చాడు. కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు వాళ్ళెవరు మన గుళ్ళకి రారు కదా, ఇప్పుడు లైక్ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళు మన గుళ్ళకి రారు అని చెప్పి, సో మనం ఎందుకు అంత ఎక్కువ చూపిస్తున్నామని. అదే అండి, ఇప్పుడు మీరు ఒక లైన్ ఉంది, ఈశ్వర్ అల్లా యేసు ఒకటే అని. సో, అది ఆయన ఫాలో అవుతున్నాడు, తప్పే ఉంది. సో, ఇప్పుడు వెళ్ళకూడదని ఉందా, మీరు చర్చికి వెళ్ళకూడదు, మసీదుకి వెళ్ళకూడదు అని చూడాలి కదా, మీరు వెళ్ళి విజిట్ చేస్తున్నారు అంతే. సో, వెళ్ళి చూసి ఇప్పుడు మీరు నేను వెళ్తాము, ఆయన ఒక హీరో హోదాలో వెళ్ళారు, ఓ పొలిటికల్ లీడర్ వెళ్తారు, అంత లేదా గురూజీలు బాబాలు ఫేమస్ ఉంటారు, వాళ్ళు వెళ్తారు. మోడీ గారు వెళ్ళారు అక్కడికి, ఆ పక్కన యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడు ఆ మాలలోనే ఉంటారు కదా, ఆయన డ్రెస్ అంతా ఎప్పుడు కాషాయంలో ఉంటుంది. మరి ఆయన వెళ్ళారు, ఇంకోళ్ళు ఎవరో బాబాలు మాలతోనే వెళ్ళారు చాలా మంది. అప్పుడు లేవన్నోరు, ఇప్పుడు లేస్తుంది ఎందుకు మరి? అదే ఒక సామెత కూడా ఉంది కదా, సో మన మతాన్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాన్ని గౌరవించాలి అన్నట్టు. సో డెఫినెట్లీ ఏంటంటే ఆయన చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో పిలిచిన కమిట్మెంట్. సో, ఈ రోజు మళ్ళీ అది ఈవెంట్ మళ్ళీ చేయడం కుదరదు కాబట్టి ఆయన వెళ్ళారు. సో, మరి మీరు మాట్లాడేవాళ్ళు ఆయన చేసిన మంచి పనులు, ఆయన ధర్మం కోసం ఏం చేశాడో అది చూసి మాట్లాడాలి. ఎందుకంటే చెప్పినట్టుగా హనుమాన్ గుడి, ఏది ఫిలిం నగర్ లో హనుమాన్ గుడికి ఆయన మొత్తం దగ్గరుండి చేయించి డబ్బులంతా ఇచ్చి చూశాడు. వాళ్ళ పాపకి పేరు పెట్టుకున్నాడు ఆయన. ఈ మన రాధా మనోహర్ దాస్ గారు కూడా ఆయన చాలా గొప్పగా చెప్పారు ఆయన గురించి. సో, ఏంటంటే వాగిన వాళ్ళకి పని ఉండదు. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడండి, వాడి పని ఆపి ఒకటి గురించి కోస్తాడా, ఒకటి గురించి మాట్లాడతాడా? లేదు. ఒక ఎంప్లాయీ ఉంటాడు, బ్యాంక్ ఎంప్లాయో లేదంటే ఎవరో ఒక ఎంప్లాయీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో, అతను వెళ్తూ ఉన్న పనిలో హీరో గురించి మాట్లాడతాడా, లేదంటే పొలిటీషియన్ గురించి మాట్లాడతాడా? ఎందుకంటే వాళ్ళకి పని ఉంది. ఇక్కడ మాట్లాడేవాడు ఎవడంటే ఇక్కడికి పని లేదు. పని లేనివాడు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పకోడీ గాళ్ళు అందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, చాలా మంది హీరోలు కూడా అదే ఫాలో అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పూలు ఎలా పడతాయో రాళ్ళు కూడా అలాగే పడతాయి. సో, రాళ్ళు తీసుకుని రామ్ చరణ్ గారు కోట కట్టుకునేవాడు తప్పించి ఆ రాళ్ళకి దెబ్బ తగిలిందని గాయపడిన ఏంటంటారు అలా ఫీల్ అయ్యే అతను కాదు. ఒకవేళ మీరు గాయం చేసినా గాయపడ్డ సింహం అవుతాడు కానీ ఇది అవడది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది.